అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. కుటుంబ నియంత్రణలో అనేక అధునాతన పద్ధతులు వచ్చాయని, వీటి వల్ల తక్కువ రిస్క్ ఉంటుందని చెప్పారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తా వద్ద నుండి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక జనాభా వల్ల పేదరికం, నిరక్షరాస్యత, వనరుల లేమి వంటివి ఏర్పడతాయని అన్నారు. సహజ వనరులు స్థిరంగా ఉంటాయని, ఉన్న వాటిని తక్కువ జనాభాతో సరైన విధంగా వినియోగించుకోవచ్చని, ఒకవేళ జనాభా ఎక్కువైనట్లయితే వనరులు సరిపోక పేదరికం, నిరక్షరాస్యత వంటివి పెరిగిపోతాయని అన్నారు. అదే సమయంలో మానవుని జీవితంలో అన్ని విషయాల్లో నాణ్యత అనేది తగ్గిపోతుందని చెప్పారు. అలా కాకుండా జనాభాను నియంత్రిస్తే నిరుద్యోగం, పేదరికం వంటివి ఉండవని తెలిపారు. ప్రస్తుతం దేశంలో చాలా వరకు 1-2 పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారని, అందరూ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబ నియంత్రణలో అనేక అధునాతన పద్ధతులు వచ్చాయని, వీటి వల్ల తక్కువ రిస్క్ ఉంటుందని చెప్పారు. తక్కువ జనాభాతో భవిష్యత్తు తరాల జీవితం బాగుంటుందని అన్నారు. జనాభా వల్ల కలిగే అనర్థాలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, డిఎల్ఓ హరికృష్ణ, డిఐఓ పద్మ, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి అరుంధతి, పీఓడిటి గీతావాణి, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు, మిగతా సిబ్బంది, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, జనాభా పెరగడం వల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయనేది చాలా రోజుల నుంచి మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. అంటే మనకు న్యాచురల్ రిసోర్సెస్ అనేవి భూమి మీద సేమ్ ఉంటాయి, అంటే పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న వాటిని తక్కువ మంది జనాభాతో ఉంటే వాటిని ప్రాపర్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది అంటే ఉన్న దాంట్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు పేదరికం, నిరక్షరాస్యత ఇలాంటివన్నీ కూడా మనకు ఈ జనాభా పెరుగుదల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మానవుని యొక్క జీవనంలో ముఖ్యంగా క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. ఆ విధంగా కాకుండా మనం జనాభాను కంట్రోల్లో ఉంచితే తప్పక ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ లైఫ్, మనకు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా మనకు నిరుద్యోగం కానీ, పేదరికం కానీ ఇలాంటి వాటిని అరికట్టడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం భారతదేశం చాలా వరకు కూడా దీంట్లో అవేర్నెస్ రావడము, చాలా వరకు పెళ్లి చేసుకున్న తర్వాత 1 లేదా 2 వరకే, 2 తర్వాత వెంటనే ఆపరేషన్ చేయించుకునే విధంగా, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అది ఇంకా అన్ని స్థాయిలో, అన్ని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళాలి. తప్పకుండా మనం అందరము కూడా ఈ యొక్క కుటుంబ నియంత్రణను పాటించాలి. దానికి ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఆపరేషన్స్తో పాటుగా ఆపరేషన్లో కూడా చాలా తక్కువ పెయిన్తో, తక్కువ రిస్క్తో చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం తప్పకుండా జనాభా నియంత్రిస్తేనే భావి తరాలకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో దీన్ని అందరూ కూడా గమనించి జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు క్లాక్ టవర్ దగ్గర నుంచి మన ఆఫీస్ వరకు చిన్న ర్యాలీ లాగా నర్సింగ్ స్టూడెంట్స్ కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ, లోకల్ ఏఎన్ఎం ఆశాస్తోని ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అందరి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేయడం. సో ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచంలోనే మొదటి భాగంలో 140 కోట్ల జనాభా ఉన్నది. సో ఈ జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్థాలు ఏంటివి, జనాభా పెరుగుదలను నియంత్రించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి పౌరుడు జనాభా నియంత్రణ పద్ధతులు ఏంటి, దానివల్ల కలిగే అనర్థాలు కానీ, నష్టాలు కానీ ఇవి తెలుసుకొని నియంత్రించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకున్నా.
సో 140 కోట్ల జనాభాకు మన వైశాల్యానికి పోల్చుకుంటే సరిపడగా లేకుండా సో ఈ రోజులలో నిరక్షరాస్యత కొంతవరకు మెరుగుపడవచ్చు, కానీ ఉపాధి అవకాశాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అందరికీ చదువుకున్న ప్రతి వారికి ఉద్యోగం కల్పించలేని పరిస్థితి. సో అదే తక్కువ జనాభా ఉన్న దేశాలతో పోల్చుకుంటే అవి చాలా స్పీడ్గా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళడం. మన భారతదేశం చూసుకుంటే అన్ని రకాలుగా యంగ్ పీపుల్స్ ఉన్నారు, కానీ వాళ్ళ సోర్సెస్ను పూర్తిగా మనం ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఉపాధి కల్పనలో కొంతవరకు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ జనాభా నియంత్రణ నుంచి ఉంటేనే అన్ని రకాలుగా అందరికీ అవకాశాలు. సో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా. సో ఒక కుటుంబాన్ని పోల్చుకుంటే నలుగురున్న కుటుంబానికి ఇద్దరున్న కుటుంబానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చదువులో కానీ తన ఉపాధిలో కానీ ఎకనామిక్లో కానీ ముందుంటారు. అదే 4-5 ఉన్న కుటుంబంలో వాళ్ళకు కొంతమంది ఏది ఉన్నా కానీ ఉండే భూమి వైశాల్యం పెరగదు. కాబట్టి ఈ నియంత్రించడంలో అందరూ మీడియా మిత్రులు కానీ తమ వంతు పాత్ర పోషించి దీని మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించడం. సో జనాభా నియంత్రించడంలో ఓన్లీ ట్యూబెక్టమీ కుటుంబ నియంత్రణ ఆపరేషనే అనుకోవడం పొరపాటు. దాన్ని నియంత్రించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలు కానీ ఇంకా తన వంతుగా నేను 2 లేక ఒకరినే కనేసి నేను నా కుటుంబాన్ని మంచి పొజిషన్లో తీసుకెళ్తానని ప్రతి పౌరుడు భావించినప్పుడే మనం ఈ జనాభాని తగ్గించగలుగుతానని నా భావన. థ్యాంక్ యూ అండి.